ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు ఎయిర్ ఫ్రైయర్ చుడువ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. బయట అయితే కాస్త మిక్చర్లో బూందీ, కారపూస ఇట్లాంటివి కూడా రకరకాలుగా కలుపుతుంటారు నూనెలో దేవినివి. ఇప్పుడు మన పద్ధతిలో బలాన్ని మంచి పోషకాలను ఇచ్చే విధంగా, కరకరలాడే విధంగా, పిల్లలందరూ టేస్టీగా ఇష్టంగా తినే విధంగా 6 రకాల విత్తనాలని మనం ఉపయోగిస్తున్నాం. ముందుగా ఇందులో బాదం పప్పులు దగ్గర సుమారుగా 1/4 కప్పు తీసుకున్నాం, జీడిపప్పులు 1/4 కప్పు, వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, అట్లాగే మరమరాలు 1 కప్పు, పూల్ మకానా గింజలు 1 పెద్ద కప్పు, జొన్న ఫ్లేక్స్ 1/2 కప్పు. ఈ 6 రకాలుగా మనం తీసుకున్నాం. వీటన్నిటిని ఎయిర్ ఫ్రైయర్లో వేసేస్తే చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతుంటాయి. ఒకసారి అన్నిటిని వేద్దాం. బటర్ పేపర్ మనం కట్ చేసుకుని అడుగుని ఇట్లా వేసేసుకోవాలి. అవన్నీ కింద పడకుండా ఉండటం కోసం ఇందులో మనం బాదం పప్పులు, జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, జొన్న ఫ్లేక్స్, మరమరాలు, పూల్ మకానా గింజలు ఒక 5 నిమిషాల సేపు 180 డిగ్రీల వేడిలో పెట్టేస్తే చక్కగా ఎయిర్ ఫ్రైయర్లో క్రిస్పీగా కరకరలాడుతూ చుడువా తయారైపోతుంది. వీటిని మీరు ఎయిర్ ఫ్రైయర్లోనే వేయాల్సిన అవసరం కాదు, కాస్త సింపుల్గా అయిపోతుంది. చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి అట్లా చూపించాం. మామూలుగా అయితే మంచి బాండీలో వేసి సన్న శాఖ మీద దూరగా వేపించుకున్నా ఇలా రెడీ అయిపోతుంది. ఇలాంటి మిక్సీని మన ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా డిన్నర్లో పిల్లలకి రోజు ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా నానబెట్టుకోవడానికి డ్రై నట్స్ ఎప్పుడన్నా కుదరినప్పుడు ఇలాంటివి తినేసేసి అప్పుడు డ్రై నట్స్తో పాటు ఫ్రూట్స్ తినేసేయచ్చు. మీరు ఎప్పుడన్నా 2-3 రోజులు టూర్లకి వెళ్ళారనుకోండి, ఇలాంటివి కాస్త ఎయిర్ టైట్ కవర్స్లో పోసుకు పట్టుకెళ్తే డిన్నర్లో ఇలాంటివి తిని ఫ్రూట్స్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది. ఎప్పుడన్నా సమయం లేదు, బ్రేక్ఫాస్ట్కి ఇట్లాంటివి తినేసి ఫ్రూట్స్ తినేయండి, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇలాంటివి అన్నం కంటే 2 రెట్లు బలం ఎక్కువ, పోషకాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు పిల్లలకు కనపడుతుంటే ఇట్లాంటి వాటిని తినడానికి ఇష్టపడుతుంటారు, అలవాటుగా మారిపోతుంది. ట్రై చేయండి. బీట్రూట్ చిట్కానే బీపీ చిట్కానమ్మా. బీట్రూట్ జ్యూస్ కొంచెం ఘాటుగా ఉంటుంది, అచ్చంగా త్రాగలేం. కాస్త నీళ్లు కలిపి డైల్యూట్ చేసుకోవచ్చు, లేదంటే కీరా దోసకాయ కలిపి గ్రైండ్ చేసి బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. నీళ్ళ కంటే కీరా దోసకాయ కాంబినేషన్ ఇంకా మంచిది. చిన్న బీట్రూట్ దుంప చాలమ్మా, ఒక పెద్ద కీరా దోసకాయ కలిపి గ్రైండ్ చేసి రసం తీసుకుని ఫిల్టర్ చేసి పిప్పు తీసేసి ఆ ప్యూర్ బీట్రూట్ జ్యూస్ని కనుక త్రాగితే అందులో తేనె 1-2 స్పూన్లు కలుపుకోవచ్చు. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా కావాలంటే తాగొచ్చు, తేనె తక్కువ వేసుకోవాలి.